ఇది వార్త చూడండి, భయం అవుతుంది. వార్త చూస్తేనే భయం అవుతుంది. నిన్న కోవిషీల్డ్తో బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డగట్టడం అనమాట. కోవిషీల్డ్ అనేది మన వ్యాక్సిన్. మన కరోనా వచ్చినప్పుడు మూడు వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా మనం. సో ఇది బ్రిటన్లో కేసు నడుస్తూ ఉన్నది. యూకేలో దీని మీద చాలామంది చనిపోయిన ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి కేసు వేసారు కోర్టులో. కేసు వేస్తే ఆస్ట్రాజెనకా అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళేమో అక్కడ ఆస్ట్రాజెనకా పేరుతో అక్కడ వ్యాక్సిన్లు ఇచ్చినారు. సేమ్ ఫార్ములాతో మనం ఇక్కడ కోవిషీల్డ్ పేరుతో మనకు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఫ్రీ వ్యాక్సిన్ అంటే ఎగబడి మనం వేసుకున్న వాళ్ళే వాళ్ళ సంతోషం. ఇలా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళే మంచి వాళ్ళని అనుకోవాలి. ఇక లాస్ట్కి వ్యాక్సిన్ వేసుకోండి అంటే చివరికి ఆ కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకంతా అంటే సరే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒకే రకంగా వస్తుందని కాదు. కానీ రక్తం గడ్డగట్టే ఒక థ్రాంబోసిస్ ఆర్ సంథింగ్ నిన్న కూడా మనం వీడియో చేసినాం కదా, ఆ రకమైన డిసీజ్ వస్తున్నదట. బ్రిటన్లో చాలామంది చచ్చిపోతే కోర్టుకు పోయారు. అంతా కోర్టుకు పోతే ఏందా అని కంపెనీ ఆయన అడిగితే నిజమే మా వ్యాక్సిన్ వేసుకుంటే రక్తం గడ్డగడుతుందని వాడు కంపెనీ వాడే చెప్పిండి. ఏకంగా ఇగో యూకేకు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్-19 టీకా కోవిషీల్డ్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆ కంపెనీ అంగీకరించింది. తమ టీకాతో అరుదైన సందర్భాల్లో బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోయేందుకు కారణమవుతున్నదని యూకే కోర్టుకు తెలిపింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి, తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కంపెనీ పైన క్లాస్ యాక్షన్ దావా వేశారు. ఇందులో టీకా వల్ల మరణించిన 12 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు డెత్ సర్టిఫికేట్, చికిత్సకు సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించారు. కంపెనీ నుంచి నష్టపరిహారం కోరారు. మొదట వ్యతిరేకించిన ఆస్ట్రాజెనకా ప్రారంభంలో ఆస్ట్రాజెనకా కంపెనీ ఈ క్లెయిమ్లను వ్యతిరేకించింది. తమ టీకా పైన విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఇది సురక్షితమని వాదించింది. అయితే కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో టీటీఎస్, థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడానికి కారణమవుతున్నదని అంగీకరించింది. అయితే కోవిషీల్డ్పై దాఖలైన ఫిర్యాదులన్నింటినీ కలపాలని బాధితులు కోరడంతో లండన్ హైకోర్టులో ఈ కేసుపైన విచారణ ఈ ఏడాది చివరిలో చేపట్టబోతున్నారట. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో యూకేకి చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో కోవిడ్-19 టీకాను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ను భారత్లోని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేసింది. ఇది కథ వ్యవహారం. ఏం చెప్పమంటారు ఇక.